నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి హైదరాబాద్ శివారులో రాచెలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్లపై వచ్చి దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అయితే దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్తున్న తమ బస్సులపై కారణాలు లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పిఎస్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. హైదరాబాద్ నగర శివార్లోని రాచెలూరు గేటు వద్ద ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. యువకులు చేసిన దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సంఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసిన వారిపై ఎండీ సజ్జనార్ మండిపడ్డారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులపై హస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ లో ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసిన యువకుల వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సజ్జనార్ తెలిపారు. ప్రజలను నిత్యం సురక్షితంగా తమ తమ గమ్యస్థానాలకు టీఎస్ఆర్టీసీ బస్సులు చేరుస్తున్నాయని అన్నారు. అలాంటి బస్సులపై ఆకతాయిలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి పనులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం సహించదంటూ సీరియస్ అయ్యారు. బస్సుపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయని, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు కూడా చేశారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. బస్సు డ్యామేజ్ ఖర్చులను కూడా నిందితుల నుంచే వసూలు చేస్తామని ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పేర్కొన్నారు.